అండి, వెల్కమ్ టు ఇందు యూట్యూబ్ ఛానల్. చాలా రోజుల తర్వాత ఒక మంచి వంట వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. నా వీడియోస్ ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఒక మంచి కర్రీతో మీ ముందుకు వచ్చేసాను. ముందుగా ఇందులో నూనె వేసుకున్నాను. అదేనండి, పచ్చి జీడిపప్పు కర్రీ. ముందుగా నూనె వేసుకుని అల్లం వెల్లుల్లిపాయ ఇందులో ఫ్రెష్గా దంచుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. అలా అల్లం వెల్లుల్లిపాయ దంచాను. ఇది వేగాక ఇందులో మనకి పచ్చి జీడిపప్పు కర్రీ చాలా రుచిగా ఉంటుంది. చేయడానికి 2-3 గంటల పైన పడుతుంది. ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నాను. ఈ పచ్చి జీడిపప్పు కర్రీ చేయడం 2-3 గంటలు అది కోసి అందులో తొక్క తీసి మళ్ళీ వేరే దాంట్లో వేసి అలా చేయడానికి చాలా టైం పడుతుంది. చాలామందికి పచ్చి జీడిపప్పు క్లీన్ చేసుకోవడం తెలియదు. 2 గిన్నెల్లో నీళ్ళు పెట్టుకుని కోసిన బద్ద పక్కన పెట్టి 2 చెక్కలు చేసి అందులో ఉన్న బద్ద తీసి ఒక గిన్నెలో వేయాలన్నమాట. అది అలాగే తొక్క తీసాక మరి 2వ గిన్నె వేయాలి. చాలామంది వేడి నీళ్ళలో వేస్తారు. అప్పుడు రుచి బాగోదు, ఫ్లేవర్ మారిపోతుంది. అది వేడి నీళ్ళకి ఉడికిపోయినట్టు అయిపోతుంది అన్నమాట. చన్నీళ్ళ వేసుకుంటే సరిపోతుంది. మనం తొక్క తీసి వేరే గిన్నెలోకి వేసేసరికి నానుతాయి. అప్పుడు తొందరగా ఊడిపోతాయి అన్నమాట. తొక్క చేయడానికి చాలా టైం పడుతుంది. అయితే ఇది ఉడకడానికి 1/2 గంటలో ఉడికిపోతుంది. మాకు రైతు వారి ఎక్కువ అని చెప్పాను కదండి, ఒక్కోసారి పంపిస్తారు, ఒక్కోసారి కొనుక్కుంటామన్నమాట. నిన్న ఎవరో పంపించారు. మేము ఊరు వెళ్ళాం కదా, లేము కదా. ఈరోజు నా బర్త్డే సందర్భంగా మార్నింగ్ చాలా రకాలు చేశాను. పులిహార, సేమియా కేసరి, పప్పు, చారు, ఇంకా చామదుంపల కూర అన్నీ వండాను. అవన్నీ ఉన్నాయి కదా, మార్నింగ్ చేయలేదు, చాలా టైం పడుతుందని. ఇప్పుడు ఈవినింగ్ 5 కూర్చుంటే ఇప్పుడు అయ్యింది. అయ్యాక ఇప్పుడు కూర వండడం స్టార్ట్ చేస్తున్నమాట. ఈ సీజన్లోనే దొరుకుతాయి పచ్చి జీడిగింజలు. కేజీన్నర పప్పు ఇస్తే బాగు చేసేసరికి ఒక పెద్ద గ్లాసుల పప్పు అయింది క్లీన్ చేసినసరికి. ఇప్పుడు ఈ పప్పు ఇందులో వేసేస్తాను. సరిపడా గార్లిక్, సరిపడా కారం, అంతేనండి, అయిపోయింది. సరిపడా కారం వేసాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచాను కదా, అందులోనే కొంచెం వాటర్ పోసుకున్నాను. ఈ వాటర్ పోసేస్తాను. ఇంకేమీ వేయక్కర్లేదు ఇందులో, అంతేనండి కర్రీ. స్పైసీగా కావాలంటే, ఇంకా స్పైసీగా కావాలంటే పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు, మసాలా కారం వేసుకోవచ్చు. అయితే అవి వేసుకుంటే బాగోదు. ఇలా కారం వేసుకుని ఇలాగే వండుకుంటే చాలా బాగుంటుంది కర్రీ. చూస్తూ ఉండండి, గుమగుమలాడే పచ్చి జీడిపప్పు కూర. అంతేనండి, ఉడికిపోయింది గుమగుమలాడే కూర, పచ్చి జీడిపప్పు కూర. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా సాయంత్రం డిన్నర్లో పచ్చి జీడిపప్పు కూర. సరేనండి, ఉంటానండి.